ఈ రోజు నా డే అయితే భలే విచిత్రంగా గడిచిపోయింది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసీ లడ్డు బ్లాగ్. పిల్లలకైతే ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా అని నేనైతే 4:30 అలారం పెట్టుకుని 4:30కి లేచి అయితే కూర్చున్నా. నా దరిద్రం ఎట్లున్నదంటే నేను లేచే వరకు అయితే వాటర్ అయితే అయిపోయినాయి, వాటర్ వస్తలేదు. ఇంకా కాసేపు పైకి వాళ్ళే వేస్తారులే అని ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లనే కూర్చున్నా. ఇంట్లో కొన్ని అయితే వాటర్ ఉండే, ఇంకా ఆ వాటర్ తోనైతే వర్క్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకొని తుడిచేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. బయట కూడా తుడిచేసి అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు బుధవారం కాబట్టి కంపల్సరీ అయితే నేను పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేయాలి. ఇక్కడ వంట స్టార్ట్ చేస్తేనే పిల్లలు స్కూల్ పోతారు, ఎందుకంటే స్కూల్ కు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లాలి కదా. దగ్గర 6:30 అవుతుంది, ఇంకా వేస్తలేరు కదా అని నేను కిందికి వెళ్ళి చూసే వరకు అయితే బోర్ ఖరాబ్ అయ్యి. ఇంకా చూడాలి ఈ రోజు పని మొత్తం ఆగమాగం అయిపోయింది. వాటర్ ఎట్లయినా అవసరం పడతాయి కదా అని కిందికి వెళ్ళి అయితే ఒక 4 బకెట్ల వాటర్ అయితే పట్టుకొచ్చాను. ఇంకా చూడాలి నా పని అయితే ఆ 4 బకెట్ల వాటర్ పిల్లల స్నానాలకు నా స్నానానికి ఇంట్లో వర్క్ అయితే ఆడికాడికి అయిపోయింది. అంత పని అయిపోయిందా, ఇంకా పిల్లలకైతే దోశలు పోసుకుంటా. నేనైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా. ఇంకా నేను రెడీ అయ్యి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన గారు అయితే ఎప్పుడు రెడీ అవుతావు వాళ్ళదేముంది ఒక షర్ట్ పాయింట్ వేసుకుంటే అయిపోతుంది. ఆడవాళ్ళు రెడీ కావాలంటే అంత మామూలు విషయమేనా. ఇంకా అందులో నేనైతే ఇంకా 10 నిమిషాలనే రెడీ అవుతా. ఇంకా నేను లేట్ చేస్తేనైతే ఇంకా పొట్టు తిరుగుతాను. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ డే స్కూల్ కేసుకి అయితే కొంచెం పాతనే కానీ మళ్ళీ అడ్డుకైతే న్యూ అడ్మిషన్ కదా, కొంచెం భయపడతాడేమో అని ఫస్ట్ పోయి జాయిన్ చేసేస్తే కొంచెం భయం అనేది పోతుంది కదా. కలిసి అయితే జాయిన్ చేయడానికి అయితే వెళ్ళి ఆ గ్యాప్ లోనే వీళ్ళు ముగ్గురు వెళ్ళి అయితే టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు, ఆంజనేయ స్వామి టెంపుల్ కి. వాటర్ చేయబట్టి నాకు కొంచెం మధ్యలో కొంచెం లేట్ అయిపోయి నేనైతే వెళ్ళలేదు, వాళ్ళే ముగ్గురు వెళ్ళారు. వాళ్ళని స్కూల్లో దింపి ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళేసిండు. నేనైతే ఇంటి దగ్గర ఉన్నాయి చిన్న పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే బట్టలు అయితే వాష్ చేసుకున్నాను. నాకైతే వాషింగ్ మిషన్ అయితే లేదు, చేత్తోనే ఉతికేస్తాను. బట్టలు మొత్తం ఉతికేసిన తర్వాత నాకు షూలు అయితే గుర్తుకొచ్చినాయి. అరే ఈ రోజు షూలు అయితే పిండేయమని చెప్పారు కదా అని షూలు అయితే విండేసి నిన్ననే బ్యాగుల పని కంపాక్స్ లో పని ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక రూమ్ అంతా మొత్తం ఊడ్ చేయాలి, ఎందుకంటే మొత్తం దుమ్ము అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఏ వర్క్ ఉండదు కదా, అందుకే ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. తర్వాత మన అవతారం అయితే కొంచెం చేంజ్ అయింది కదా అని కొంచెం ఫేస్ అయితే వాష్ చేసుకున్నా. పొద్దున పెట్టుకున్న టిక్లీ కూడా ఎక్కడ ఊడిపోతుందో అని తీసి అయితే పక్కకు పెట్టేసి రకం నేనైతే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు టిక్లీలను అయితే అలా కాపాడుకుంటా. అంత వర్క్ అయిపోయిందా, ఇంకా నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. అందుకే 2-3 దోశలు అయితే పోసుకొని తినేద్దామని ఇంకా దోశలు అయితే పోసుకుంటున్నాను. అండ్ ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను కానీ చట్నీ అయితే అసలుకే ప్రిపేర్ చేయలేదు. పప్పు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసిన, ఇంకా పిల్లలకు కూడా అదే పెట్టేసి. నాకైతే పొద్దున్న టైంలో చెప్పినా కదా కొంచెం ఆగమాగం అయిపోయిందని, అందుకే చట్నీ చేసేంత టైం లేకపోతే టమాటా పప్పే చేసేసిన. అయినా కూడా దోశలకు అయితే టమాటా పప్పు అయితే కర్రీ బాగుంది. నేను లేచిన టైమింగ్ అయితే ఎప్పుడో చేసుకునే పనిని అయితే దగ్గర 11 దాకా అయితే చేసిన. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు కదా. ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు అయితే స్కూల్లో పిల్లలకైతే వెల్కమ్ బాగానే జరిగింది. ఆవిడైతే దాన్ని చూసి అయితే మురిసిపోతుండే కానీ రేపటి నుంచి ఉంటది వానికి. అయినా పిల్లలు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏ పని చేసినా మమ్మీ అనుకుంటే ఇంట్లోనే తిరుగుతారు. ముందు ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది మమ్మీ ఇది చేసినవా అది చేయవా అయినా పిల్లలు ఇంట్లుంటే కల వేరే. మా వాళ్ళతోనైతే ఈ రోజు ఎట్లయినా చేసి టెంపుల్ కి వెళ్ళాలని మస్తు ఆశ ఉండే, కానీ ఇక వాటర్ చేయబట్టి అయితే కొంచెం లేట్ అయిపోయింది నాకు, అందుకే వెళ్ళలేదు. దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను ఒక్కదాన్నైనా వెళ్ళేదాన్ని, కానీ దూరం ఉందని ఇంకా ఆగిపోయాను. ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని సరిపెట్టుకున్నాను. ఇంకా మేమైతే పిల్లలకు స్కూల్ దగ్గర ఉంటదని ఇక్కడ రూమ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ నుంచి స్కూల్ కూడా మళ్ళీ దగ్గర కిలోమీటర్ వస్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళి వచ్చేసరికి అబ్బో ఇంట్లో పని డబల్ డ్యూటీ చేసినట్టు అయిపోతుంది అని వెళ్ళాలి పిల్లలకు. మా హస్బెండ్ వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలంటే ఆయననేమో 5:30కి వస్తాడు. ఇంకా ఆయన వచ్చే వరకు పిల్లలు అక్కనే ఉండలేరు. ఇంకా వచ్చినాక రింగ్ టోన్ స్టార్ట్ చేస్తారు, మమ్మీ స్నాక్స్ ఏం చేసినావు అని అడుగుతారు. రాగా అందుకే వాళ్ళు అడుగుతారనే రవ్వ లడ్డూలు అయితే చేసి పెట్టినా. ఇంకా స్పైసీగానైతే ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకైతే టైం లేదు. చూద్దాం రేపటి నుంచి ఏమైనా కొత్తగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ రోజు కొంచెం ఎంతైనా హడావిడి అయిపోతుంది కదా, మళ్ళీ అందులో నాకు ఈ వాటర్ గోల్ ఒకటి మార్నింగ్ లేదంటే ఇంత లేట్ అయ్యేదే కాదు అసలు నాకు వర్క్. ఇంకా నా తినడం అయిపోయిన తర్వాత ఉన్నాయి లేని బోలా అని క్లీన్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ప్రశాంతంగా కూర్చో. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్ తోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా కుకింగ్ వీడియోస్ బాగుంటాయా, డైలీ బ్లాగ్స్ బాగుంటాయా, ఏది బాగుంటే అది కామెంట్ చేయండి.